హలో వ్యూవర్స్, కోలుగురి 24/7 న్యూస్ టీవీకి స్వాగతం. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం ఎలా ఉండబోతోంది? సమ్మర్ స్టార్ట్ అవ్వకముందే ఎండలు మనల్ని భయపెడుతున్నాయి. ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే నేడు పొడి వాతావరణం ఉండబోతోంది. మార్చి సగంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలైన కర్నూలు, కడప, అనంతపురం మరియు తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఒక్కసారిగా పెరిగే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రత దాదాపు 38 డిగ్రీల నుండి 40 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశముంది. కాబట్టి రాయలసీమ ప్రజలు, ముఖ్యంగా రైతులు, మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఇక మన కోస్తా ఆంధ్ర విషయానికి వద్దాం. విశాఖపట్టణం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు మరియు నెల్లూరు లాంటి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల నుండి 37 డిగ్రీల మధ్య నమోదు కావచ్చు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది. అదే ఉక్కపోత. సముద్ర తీర ప్రాంతం కావడం వల్ల ఎండతో పాటు ఉక్కపోత తీవ్రత కూడా రేపు చాలా ఎక్కువగా ఉండబోతోంది. చెమటలు ఎక్కువగా పట్టి అలసట త్వరగా వస్తుంది. రాత్రి సమయాల్లో మాత్రం వాతావరణం కాస్త చల్లబడి ఉష్ణోగ్రతలు 24 డిగ్రీల నుండి 26 డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉంది. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో ఎండలు మరింత ముదిరే ప్రమాదం ఉంది కాబట్టి డీహైడ్రేషన్ బారిన పడకుండా ప్రతి ఒక్కరూ తమ వెంట ఎప్పుడూ ఒక వాటర్ బాటిల్ ఉంచుకోవడం మంచిది. వీలైనంత ఎక్కువగా నీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు త్రాగాలని వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది.